నెక్స్ట్ ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రవచన రక్తమునకును మీరు వచ్చి రైట్. సో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు రక్తం, హేబేలు రక్తం కంటే మరీ శ్రేష్టమైన రక్తం ఎవరిది? యేసయ్య రక్తం ఏం చేస్తుందంట? నీ పక్షాన పలుకుతారంట. రైట్. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. సో మనందరిలో జీవం ఉంది. ఆ జీవానికి సాక్ష్యం ఏంటి? రక్తం. సో రక్తం ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఒక రక్తం చనిపోయినా, అంటే ఆత్మీయంగా మానసికంగా ఎప్పుడైతే ఒకరి రక్తము చెడుగా ఉంటుందో ఆ వ్యక్తిని వివాహం చేసుకుంటే మారడు. బాగా గుర్తుపెట్టు. అది స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మీయతతో రక్తాన్ని ముడిపెట్టకండి. నేను మళ్ళీ చెప్తున్నా, స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్లడ్ జనరేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే కొంతమంది పెద్దలు అంటారు కదా, పెళ్లి చూపులకు అయినప్పుడు 7 తరాల ముందు 7 తరాలు వెనుక చూడాలని అంటారు. ఎందుకు అనంటే వాళ్ళ బ్లడ్ లైన్ ఎలా ఉంది, వాళ్ళ రక్తం యొక్క జనరేషన్ ఎలా ఉంది, వాళ్ళ రక్తం యొక్క జనరేషన్ ఎంత బ్లెస్డ్గా ఉంది. సో వాళ్ళ బ్లడ్ లైన్ అనేది మనస్ఫూర్తిగా మంచి క్రియలు చేసేవారా, పాపము చేసేవారా, వ్యభిచారాలు చేసి పిల్లలు కన్నవారా, ఎలాంటి పాపాలు చేసి రకరకాల క్రియలు చేసి మరి వాళ్ళ బ్లడ్ లైన్ ఉందనేది తెలుసుకుంటూ ఉంటాం. కొంతమంది బ్లడ్ లైన్ అనేది సరిగ్గా ఉండి ప్రవర్తనతో సత్ప్రవర్తన కలిగి వాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళు దేవుని నమ్మారా పక్కన పెట్టండి, కానీ వాళ్ళ క్యారెక్టర్ పరంగా, వాళ్ళ గుణం పరంగా ప్రేమ కలిగి నడుస్తూ ఉంటారు. వాళ్ళ గుణం పరంగా జాలి కరుణతో నడుస్తూ ఉంటారు. అలా 3 తరాలు 4 తరాలు నడుస్తూ ఉంటారు. దోస్ బ్లడ్ వాజ్ బ్లెస్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒకసారి వర్స్ చూద్దాం. ఐ థింక్ అదే సంఖ్యాకాండంకి వెళ్ళండి. ఒకసారి 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అది తీసిన తర్వాత నీకు ఆ చాప్టర్ వచ్చి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సవాసము కలవారి ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనము పాపము లేని వారిని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకున్నాం. రైట్. సో ఏం చేస్తే ఆయన రక్తం మన పాపాన్ని తీసేస్తుంది? యేసుక్రీస్తుతో సావాసం చేసినప్పుడు ఆయన రక్తం మన పాపాన్ని తీసేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండం నెంబర్స్ 14వ అధ్యాయం 18వ వచనం. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక. సో ఎన్ని తరాల వరకు ఒక శాపం పనిచేస్తుంది? 3 లేదా 4. 7 తరాల వాళ్ళకైతే పని చేయదు. ఇది నమ్మకాన్ని. డోంట్ ట్రస్ట్ దోస్ థింగ్స్. బైబిల్ ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఒక శాపం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? ఎన్ని జనరేషన్స్ పనిచేస్తుంది? ఎన్ని తరాలు? 3 లేదా 4. అంటే ఆ కుమారుని యొక్క కుమారు లేకపోతే మునిమనుడు అక్కడి వరకు కర్స్, శాపం అనేది దేని ద్వారా ప్రవహిస్తుంది? రక్తము ద్వారా ప్రవహిస్తుంది. హల్లెలూయా. అంటే ఈ తాతలు ఏమేమి చేశారో ఆ పాపం అంతా, ఆ శాపం అంతా ఎక్కడెక్కడికి వచ్చేస్తుంది? బ్లడ్లో ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది అది? రక్తంలో ఉంటుంది. హృదయాన్ని పాడు చేయదు. మనం దేవుని నమ్ముకున్నాం కనుక మన హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పుడు మన హృదయము సరిగ్గా పనిచేస్తుంది. మన మనస్సులో దేవుని వాక్యం ఉంది కాబట్టి మన మనస్సు దేవునికి అప్పచెప్పబడతారు. ప్రాబ్లం ఏం లేదు. కానీ మన రక్తంలో పితరుల రక్తము కలిసి ఉంది కనుక వాళ్ళ శాపక్రియలో 3-4 తరాల వారికి పనిచేస్తూ ఉంటారు. దీనికి సొల్యూషన్ ఈజీగా చెప్పగలుగుతాం. యేసు ప్రభు రక్తము ద్వారా విమోచనం వస్తుంది కాదు. లెట్ మీ సే సంథింగ్.
ఎందుకంటే మరియమ్మ వచ్చి యేసు ప్రభు సిలువ వేస్తున్నప్పుడు ఒక 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 విషయంలో మరియమ్మ ఏడుస్తూ ఉంటాడు. నా కుమారుడు చనిపోబోతున్నాడు అని ఒక తల్లిగా తన బాధను వ్యక్తపరుస్తూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు? నా కోసం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం ఏడవాలంట? ఎవరి కోసం? పిల్లల కోసము, పిల్లల కోసము మీరు ఏడుగుడి. నా కోసం కాదు మీరు ఏడవాల్సింది. ఎవరి కోసం? యువర్ జనరేషన్స్. మీ తరాల గురించి ఏడ్చినప్పుడే ఆ కర్డ్స్ అనేది బ్రేక్ అవుతుంది. సో నా నుండి ఆ కర్డ్స్ బ్రేక్ అవ్వదు. మీరు చేసిన కొన్ని క్రియల వల్లనే కొన్ని శాపాలు అనేటివి బ్రేక్ అయిపోతాయి. సో దాట్స్ అన్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రీచింగ్. యేసు క్రీస్తు ప్రభు ఆ టైంలో కూడా మరియమ్మకు వాక్యం బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? ఏ టైంలో జీసస్ క్రైస్ట్ ప్రీచ్ చేస్తున్నాడు? సిలువ వేయబడబోతున్నాడు, తన రక్తం కారుస్తున్నాడు, ఆల్రెడీ గాయపరచబడ్డాడు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో జీసస్ క్రైస్ట్ ఎవరికి ప్రీచ్ చేస్తున్నాడు? తల్లికి. హల్లెలూయా. తన తల్లికి ప్రీచ్ చేసినప్పుడు షీ అండర్స్టాండ్ ద గ్రేట్ వే బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను ఏడవాల్సింది యేసు క్రీస్తు ప్రభు కోసం కాదు. ఎవరి కోసం? నా పిల్లల కోసం, నా పిల్లల కోసం. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను. పిల్లల కోసం అంటే పిల్లల కోసం అని కాదండి. యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ బ్లడ్. అర్థమవుతుంది అందరికి? సో పిల్లల కోసం ఏడుగుడి అంటే అర్థము పిల్లల కోసం ఏడవడని కాదు. దేనికోసం మొరపెట్టాలి దేవునికి? నీ రక్తం కోసం. ఎందుకంటే మన రక్తము శాపకరంగా మార్చబడింది. మన రక్తము సద్గుణాల చేత అట్రాక్ట్ చేయబడాల్సిన రక్తము పనికిరాని గుణాలతో మన రక్తం అనేది ఆ కల్మషంతో నింపబడి అనేక పర్యాయములు దేవుణ్ణి దూషించడానికి కూడా వెనుకడుగు వేయకుండా మన రక్తం సహకరిస్తాం. ఈరోజు మార్చిపడాలంటే దేవునితో సహవాసం చేయటం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆ ఉచితమైన వరాన్ని, బహుమానాన్ని మీకు అందజేయునుగాక బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే సైటన్ అటాక్స్ ఎవ్రీ టైమ్ వెన్ ఉమెన్ బ్లీడింగ్ బ్లడ్. ఎందుకు అంటే స్త్రీ చిందించబడుతున్నప్పుడల్లా సైటన్ అటాక్ చేస్తూ ఉంది. అందుకే స్త్రీ బలహీనురాలు అని ఈజీగా అనేస్తాం. కానీ వై ఉమెన్ వాస్ వీక్ అని అంటే ఎక్కువ సాతానికి స్త్రీకి బాగా అట్రాక్షన్ అండ్ ఫోర్స్ ఉంటాయి. ఎందుకు అనంటే స్త్రీ ప్రతిసారి ఏం చేస్తుంటుంది? రక్తాన్ని చిందిస్తూనే ఉంటుంది. ఎవ్రీ టైమ్ షీ బ్లీడింగ్ ద సైటన్ అటాక్ చేస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళు కొన్నిసార్లు బలహీనమైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం వినండి. ఈ వాక్యం వింటే బలహీనులుగా కాకుండా దేవుడు తన బలాన్ని మీకు ప్రత్యక్షపరుస్తాడు. ముఖ్యంగా స్త్రీలకు ఇది వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ మీకు ఆ టైంలో మీ కళలు కావచ్చు, లేకపోతే మీ స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, అంత డిస్టర్బెన్స్ అయిపోతుంది. సడన్ డిస్టర్బెన్సెస్. మరి మీ ఎక్స్పీరియన్సెస్ నాకు తెలియదు కానీ అంటే యాజ్ ఎ ప్రాఫిట్గా బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐ అండర్స్టాండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడే నాకు ప్రత్యక్షమై ఇవన్నీ విషయాలు చెప్తున్నప్పుడు మీకు బోధిస్తున్నా. ఒక స్త్రీ యొక్క జర్నీ ఎలా ఉంటుంది, ఈవెన్ ఫిజికల్ లైఫ్ కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, మెంటలీ లైఫ్ కావచ్చు, అది ఏ పరమైన విషయాల్లో కావచ్చు, సాతానుడు ఎందుకు అటాక్ చేయాల్సి వస్తుంది స్త్రీని అంటే బికాస్ షీ బ్లీడింగ్, షీ గివ్స్ బ్లడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకటి బాగా గుర్తుపెట్టు, ఒక ప్రపంచం ఉంటుంది ఆత్మలోకం అని. కొన్నిసార్లు మీకు చెప్తూ ఉంటాను, ప్రతి మానవుడికి ఒక్కొక్క లోకం ఉంటుంది. మీ యొక్క ఇమాజినేషన్ అనేది ఒక లోకం, లేకపోతే మీ లైఫ్ ఎలా అయింది అనేది ఒక లోకం. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పిరిచువల్ వరల్డ్ ఉంటుంది. అయితే ఈ శాపము మన రక్తంలో ఉంటుంది కదా, అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే కొంతమందికి 20 సంవత్సరాల తర్వాత పనిచేస్తుంది, కొంతమందికి 25 సంవత్సరాలు రాగానే సడన్గా యాక్సిడెంట్ అయిపోతుంది, కొంతమందికి 30 రాగానే రకరకాల సమస్యలు ఏర్పడతాయి, 33 రాగానే రకరకాల సమస్యలు ఏర్పడతాయి. ఇవన్నీ ఎందుకు అనంటే దేవుడు నీ తలరాతను రాయలేదండి, నీ రక్తం నీ తలరాతను రాసింది.
ఈరోజు ఆ రక్తము నీ తలరాత రాసింది గనుక యేసు రక్తము నీ పక్షమున తలరాతను మారుస్తుందని ఆయన వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వాక్యం ఏముందండి? ఏబేలు రక్తము కన్నా శ్రేష్టమైనది యేసు రక్తం. యేసు రక్తం మీ పక్షాన ఏం చేస్తుందంట? మాటను పలుకుతాదంట. 23 సంవత్సరాలకు లేకపోతే 45 సంవత్సరాలకి నీకు ఈ రోగం రావాలని నీ రక్తం పలుకుతూ ఉంటుందంట. ఆ 45 సంవత్సరాలకి రాగానే మా క్యాన్సర్ రావాలి బికాస్ నీ రక్తానికి కూడా స్వరం ఉంది. ఈ పవర్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో దోస్ ఆర్ బ్లెస్డ్ ఇన్ 2026 in Jesus name. Hallelujah. Your blood has voice. నీ రక్తానికి కూడా ఏముంది? స్వరం. అందుకే ఏబేల్ చనిపోయినా కూడా, ఆత్మ పరలోకానికి వెళ్ళినా కూడా భూమి మీద ఏం మొర పెడుతుందంట? ఏబేలు యొక్క రక్తం దేవునికి ప్రార్థిస్తుందంట. బాడీ లేదు, స్పిరిట్ లేదు, బట్ చిందించబడిన రక్తం ఈ భూమి మీద ఉంది. అదేం చేస్తుందంట? ఏబేలు యొక్క రక్తం ఎవరైతే ఏబేల్ని చంపేశాడో తన అన్న కయ్యోను, ఆయన కోసము దేవునికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి బాగా గుర్తుపెట్టు, దేవుళ్ళు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ పితరులు, అలాంటి వారికి మీకోసము వాళ్ళు మొరపెట్టారంట. వాళ్ళకి ఎంతమందికి అర్థమవుతుంది? ఐ డోంట్ నో. నేను మళ్ళీ చెప్తాను. దేవుళ్ళు కాని దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పితరులు, మన పితరులంతా కూడా మనం బాగుండాలనో లేకపోతే బాగుండొద్దనో ఏదో రకంగా ఏం చేశారంట? ఎప్పుడు మొరపెట్టారో? బతికున్నప్పుడు అనట్లేదు నేను, చనిపోయిన తర్వాత ఆ రక్తం ఏదైతే భూమి మీద ఉందో, ఎందుకంటే ఆ రక్తము దేవుడని ఎవరిని నమ్ముతుంది? దేవుడు కాని ఒక వ్యక్తిని దేవుడని నమ్మి. ఇప్పుడు ఆ రక్తము మీకోసం మొరపెట్టింది. ఎవరికి? నిజమైన దేవుడు అబద్ధికుడుగా. అందుకే ఆ అబద్ధమైన శక్తులు మీ రక్తాన్ని టార్చర్ చేస్తున్నాయి. ఈరోజు డెలివరెన్స్ నేను ఇస్తున్నానండి. నువ్వు ఏమి చేయకపోయినా, నువ్వు పాపం చేయకపోయినా ఆ శక్తి, ఈ శక్తి రకరకాలుగా మీ లైఫ్లోకి వస్తుంది. దానికి మార్గం ఎలా వచ్చింది? మీ పితరులు చేసిన శపథం, మీ పితరులు చేసిన ఒప్పంద పత్రం ఎవరితో చేశారు? దేవుళ్ళు కాని దేవుడు, అబద్ధమైన దేవుడు కొన్ని శక్తులకు వాళ్ళ రక్తాన్ని సమర్పించారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ రక్తము ఎవరికి మొరపెడుతుందంట? ఎవరికి మొరపెట్టిందంట? మన పితరుల రక్తం. అబద్ధమైన దేవుడు, కనిజమైన దేవుడు కాదు. మరి అబద్ధమైన దేవుడు మిమ్మల్ని బాగా చూస్తారా? హింసించి నశింపజేస్తారు. హల్లెలూయా. అలాంటి శక్తులతో 98% ఆఫ్ ద క్రిస్టియానిటీ సఫర్ అవుతున్నారు. క్రిస్టియానిటీ అని కాదు, ఈ లోకంలో 97% ప్రజలు అదే శక్తులతో సఫర్ అవుతున్నారు. డయాబెటీస్, షుగర్ వ్యాధి 20 సంవత్సరాలకు ఒకరికి వస్తుంది. అటాక్ చేయవలసిన సైన్స్ ప్రకారంగా రావద్దు, బట్ వస్తుంది. ఎందుకు? ఎవరు పలికారా మాట? రక్తం. మీ పితరుల రక్తము మీకు ఈ సంవత్సరంలో రావాలన్నట్టుగా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ రక్తం అనేది నీ విషయంలో పలకడం జరిగింది. మనం ఈరోజు ఎవరికి ఆలోచిద్దాం? ఏ రక్తం మీ పక్షాన పలకాలని మనం ప్రార్థన చేద్దాం. గట్టిగా చెప్పాలి, మరీ బిగ్గరగా. యేసు రక్తం ఏబేలు రక్తం కన్నా శ్రేష్టమైన రక్తముగా ఉండి నీ పక్షమున పలుకుతుందంట. ఈరోజు జీసస్ క్రైస్ట్ బ్లడ్ నీ పక్షమున నువ్వు దీవించబడతావని పలుకుతుందండి. నువ్వు ఆశీర్వదించబడతావని పలుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ నీ రక్తం ఒక వాయిస్ సైలెన్స్ అయిపోవాలి. జీసస్ ఒక రక్తం యొక్క వాయిస్ హెచ్చించబడాలి. అండర్స్టాండ్ దిస్ ఇంటిమసీ విత్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా. సో మీకు ఒక గిఫ్ట్ ఈ ఇయర్లో రావాలని నేను ప్రార్థిస్తున్నాను. అండర్స్టాండ్ ద వాయిస్ ఆఫ్ ద బ్లడ్. రక్తము యొక్క స్వరాన్ని విన్నవాడే రక్తములో ఉన్న శాపాన్ని తీసివేయగలుగుతాడు. ఇది శుభం. నీకెంత శక్తి అయినా ఉన్నాయి, నీకెంత ప్రార్థన పరురాలు అయినా కానీ
దేవుని ఆత్మతో బలంగా నింపబడు. రక్తంలో ఉన్న శాపాన్ని ఎవరు తీస్తాడు తెలుసా? రక్తం యొక్క స్వరాన్ని వినేవాడే అది తీయగలుగుతాడని. మరి ఈరోజు మీలో శాపాలు పోతే అనట్లేదు, కానీ రక్తం యొక్క స్వరాన్ని వినగలిగే శక్తి మీకు రావాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకో వచనం చూద్దాం. ఎక్సోడస్ 34:7. నిర్గమకాండం 34:7. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. పాపాన్ని క్షమిస్తాడు దేవుడు, తప్పులను క్షమిస్తున్నాడు. శాపమును మాత్రము అలానే ఫ్లో. క్లియర్గా ఉందా లేదా? అక్కడ ఒకసారి మళ్ళీ చదువు. ఆయన 1000 మందికి కృపను చూపు. ఎవరికి? 1000 మందికి కృపను చూపిస్తున్నాడు దేవుడు. దోషమును అపరాధములను పాపమును క్షమించును గాని పాపములన్నిటిని, దోషములు, అపరాధములు, పాపములు, ఇవన్నిటిని ఏం చేస్తున్నాడు దేవుడు? క్షమిస్తున్నాడు. ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించిన. ఆ శాపమును మాత్రము దేవుడు తొలగించట్లేదు. ఎందుకు అని అంటే, ఒకసారి చెప్పాను, ఒక సమస్యని క్రియేట్ చేసినోడే దాన్ని ఏం చేయాలని. నువ్వు సమస్యను క్రియేట్ చేస్తే దేవుడు దాన్ని ఏం చేయాలని, నువ్వే ఏం చేయాలి. అందరికీ అర్థమవుతుందా? పాపాన్ని క్రియేట్ చేసే మనిషి కాదు సాతాను. అందుకే వానితో ఏం చేపిస్తాడు దేవుడు. అందరికి అర్థమవుతుంది కదా. బట్ శాపముని క్రియేట్ చేసేది ఎవరంటే మానవుడు. అదే మానవుడు తన శాపాన్ని ఏం చేసుకోవాలి? ముగించాలి. 2 రకాలుగా ముగించాం. అదేంటంటే 3 తరాలు 4 తరాల వరకు ఆ శాపాన్ని భరిస్తూ అక్కడ ముగించబడతారు. లేదు, నాకు ఈ తరములోనే ఈ శాపం ముగించబడాలి అని అంటే నీ రక్తము సైలెన్స్ అవ్వాలా. యేసు రక్తము నీ పక్షమున పలికేటట్టుగా దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. You have to raise the altar of the voice of Jesus. Hallelujah. అంటే నీ ఫోకస్ అంతా కూడా ఎవరి రక్తం పైన ఉండాలా? జీసస్ క్రైస్ట్ బ్లడ్. హల్లెలూయా. ఎందుకు సడన్ గా ప్రాబ్లం వస్తుంది? ఎందుకు మనం మంచి పనులు చేసినప్పటికీ కూడా రకరకాల సమస్యలు ఏర్పడతాయి అంటే అది మీ ప్రాబ్లం కాదు. ఎవరి ప్రాబ్లం? అని మనలో ఉన్న ఎవరి ప్రాబ్లం? బ్లడ్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద డిఫరెంట్ సోర్సెస్. మన 3-4 తరాల వరకు ఈ రక్తం కనెక్షన్లో ఉంటుంది. అంటే 200-150 సంవత్సరాలు 150 సంవత్సరాల యొక్క మనుషుల యొక్క ఆత్మలకు మీ ఆత్మ కనెక్షన్ అయి ఉంటుంది. మీకు తెలియదండి అది. అందుకే కొన్నిసార్లు చెప్తూ ఉంటాను, డీప్గా ప్రాఫిట్కి వెళ్తే మీ తాత, మీ నానమ్మ పేరు, మీ నానమ్మ యొక్క నానమ్మ పేర్లు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నారు, మీ జనరేషన్ రావడానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇదంతా కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. కొంతమందికి అంత పేర్లు తెలియదు. నానమ్మ వరకే లాస్ట్, నానమ్మ యొక్క అమ్మ వాళ్ళ వరకే లాస్ట్, ఇంకా వాళ్ళ యొక్క అమ్మల పేర్ల యొక్క తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంటే ఏ కర్స్ ఎక్కడి నుండి వస్తుంది, ఏ శాపం ఎలా వచ్చింది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ విషయంలో కావచ్చు, ఇంకా విశ్వాసుల విషయంలో కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ రావండి. ఎందుకు? ఎక్కడుంది సొల్యూషన్ అని అంటే, ఎక్కడో వాళ్ళ పితరులు చేసిన ఆ ఎర్రర్ ఏదైతే ఒక తప్పిదం ఉందో అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మరి ఈ ప్రాబ్లం తీసివేయాలంటే నీలో కాదు మార్పు రావాల్సింది. ఎవరిలో? నీ బ్లడ్, నీ రక్తంలో మార్పు వస్తే ఎవరిలో మార్పు వచ్చినట్టు? మీ లైఫ్లో మార్పు వచ్చినట్టు. సో ఇలాంటి కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించడానికి ఈరోజు ఈ డెలివరెన్స్ మెసేజ్ అనేది మీ అందరికి ఇస్తున్నారండి. మీ బ్లడ్ లైన్ అంతా కూడా మార్చబడబోతుంది బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో సెకండ్ వన్, మన చెమట కూడా దేనితో సమానం అండి? దేనితో సమానం? యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు తన చెమట ఎలాగ మార్చబడి? రక్తం. తన యొక్క చెమట కూడా ఏం చేశాడు? యేసయ్య చిందించాడు. హల్లెలూయా. ఈరోజు దేనికోసం మీ రక్తాన్ని చిందిస్తున్నా? ఆర్ఎల్స్ దేనికోసం మీ చెమటని చిందిస్తున్నా?
అందుకే సాతానుడు ఆదామును ఎప్పుడు అటాక్ చేశాడో తెలుసా? చెప్తాను. ఎప్పుడైతే ఆదాము చెమటోచ్చి కష్టపడ్డాడో అప్పుడు అటాక్ చేసింది ఆదాము. అప్పటి వరకు సాతాను అటాక్ చేయలేదు. బాగా గుర్తుపెట్టుకో. ఆ జెనసిస్లో కరెక్ట్ చదవండి. సాతానుడు ఆదాము దగ్గరికి రాలేదు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? తన చెమటోచ్చి ఎప్పుడైతే రక్తం చిందించాడో సాతానికి సంద దొరికింది. బికాస్ దాంట్లో ఉన్న పవర్ సాతానికి తెలుసు, మీకు తెలియదు. దాంట్లో ఉన్న అనాయింటింగ్, అధికారం సైతానికి తెలుసు. అందుకే యజమానుని ఎక్కడ అటాక్ చేస్తుందో తెలుసా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని అటాక్ చేస్తుంది. స్త్రీని ఎక్కడ అటాక్ చేస్తుందో తెలుసా? పిల్లల విషయంలో కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవస్థ విషయంలో కావచ్చు అటాక్ చేస్తుంది. ఎందుకు? దేవుడు దేన్ని చెప్పించాడు? స్త్రీని ఏ విధంగా చెప్పించాడు? స్త్రీ ఏ పని చేయకుండా చెప్పించాడా? అట్లా ఎవరిని చెప్పించాడు? ముళ్ళ పొదలలో నుండి నువ్వు ఆహారాన్ని తింటావని ఎవరిని చెప్పించావా? స్త్రీనా ఆదాంనా? ఆదాం. ఎందుకు? ఆయన ఆ పనే చేయాలి. హల్లెలూయా. సో అప్పటి వరకు సాతానుడు ఆదామును తాకలేదు. సో ఈరోజు దేనికోసం మీ చెమటను కారుస్తున్నారు? పాపం కోసం కార్చే వాళ్ళు కూడా ఉన్నారు. పాపం కోసం పరిగెత్తి 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 చెమట కార్చే వాళ్ళు రకరకాల ప్రజలు ఉన్నారు. ఒక్కవేళ పాపము కోసము చెమట కారుస్తే, రక్తాన్ని కారుస్తే అది పాపముగా పరిగణించబడదు, శాపముగా పరిగణించబడుతుంది. దానికి క్షమాపణ ఉండదు. బికాస్ యూ క్రియేటింగ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ యూ హ్యావ్ టు ఎండ్ యువర్ ప్రాబ్లమ్. నీ సమస్యలను తయారు చేసుకున్నప్పుడు దాన్ని ముగించేది ఎవరు? దేవుడు, సాతాను, లోకం, తల్లిదండ్రులు కాదు. ఎవరు? నువ్వే. ఒకసారి అండి, నేనే. ఇంకోసారి ఇట్లానండి, ఇట్లానండి. ఎవరి సమస్య తయారు చేసుకుంటే వాళ్ళ సమస్యను ముగించేది ఎవరు? నేనే. హల్లెలూయా. సో ప్లీజ్ బిలీవ్ ద వర్డ్. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ రక్తం యొక్క పక్షాన ఏ రక్తం పలుకుతుందంట? యేసుక్రీస్తు యొక్క రక్తం పలుకుతుంది. అందుకే బాయ్స్ ఆర్ కంప్లీట్లీ బ్రోకెన్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్సెస్. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు దేని విషయంలో బ్రోక్ అవుతారు అంటే, దేని విషయంలో కృంగిపోతారు? అరే నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదనే దాన్ని బట్ట కాదు. కొంచెం కృంగిపోయినా ఆ విషయంలో కొంచెం ఉంటుందేమో, కానీ భార్య భర్తల మధ్యలో ఎవరికి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఆర్థికంగా ఆశీర్వదించబడాలని? స్త్రీకా పురుషుడిగా? పురుషుడు. స్త్రీకి ఏముంటుంది? ఇంట్లో ఉన్న పరిస్థితులు, పిల్లల విషయంలో ఉన్న పరిస్థితులు. బికాస్ వాళ్ళకి ఆ విషయంలోనే దే హ్యావ్ టు షెడ్ ఎ బ్లడ్. అర్థం చేసుకొని ఇవన్నీ విషయాలు. సాతానుడు ఎవరిని ఎలా అటాక్ చేస్తున్నాడు, ఎందుకు అటాక్ చేస్తున్నాడు, మీ బ్లడ్ లైన్లో ఉన్న శాపం ఏ రీతిగా వెళ్ళిపోతుంది? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే అలాంటి వారిని సాతాను శోధించడం మొదలు పెడతాడో, అందుకే వెంటనే స్త్రీతో ఒక వాగ్దానం చేస్తాడు, సాతానుడితో ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని? నీ సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి ఏమొస్తుంది? వైర్. అంటే యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రక్తము చిందించినప్పుడు. కానీ యుద్ధం గెలిచేది ఎవరు? నువ్వే. ఎందుకు నువ్వే గెలుస్తావంటే, నీ పక్షమున ఏ రక్తం ప్రవహిస్తుంది, ఏ రక్తం పలుకుతుంది? యేసుక్రీస్తు రక్తం ప్రకటిస్తుంది. Jesus blood is saying that you are healed. మీరు స్వస్థపరచబడ్డారని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు యొక్క రక్తం. హల్లెలూయా. మీ రక్తం ఏం చెప్తుంది మీతో? అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక దురాత్మ అటాక్ చేసినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, మీ రక్తం అంటే మీలో ఉన్న బలమైన ఆలోచన మీతో ఏం చెప్తుంది? ఈ సమస్య పోతుందనా? పోదనా? వేస్ట్, ఇక నా జీవితం వీరికి అయిపోయింది. నమ్మి 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 ఆ తర్వాత ఏదైతే పలుకుతున్నావో ఆ పలికిన ఆ మాటనే నువ్వు అయిపోతావని. అంటే నువ్వు ఆ మాట వేరు కాదిక, నువ్వు ఆ మాట ఒక్కరివే అయిపోతావని. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్న కష్టం. ఎందుకు? నీతో పాటు ఎవరు ఆశీర్వదించబడతారు? ఆ మాట.
ఎంతమందికి అర్థమవుతుందో లేదు. హల్లెలూయా. ఈ మా ఈ స్ట్రాటజీ ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఈ సమస్య పోదు 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 అని సంవత్సరాల నుంచి పలుకుతూ ఆ మాటనే నువ్వైపోతావు. దేవుడేమో 2 సంవత్సరాల వరకు ఆగుదాం, 2 సంవత్సరాల తర్వాత దీవించడం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అది రైట్ టైం అని దేవుడు వెయిట్ చేస్తాడు. ఆ 2 సంవత్సరాలు నువ్వు ప్రిపేర్ అవ్వవు. దేనికి ప్రిపేర్ అవుతావు? ఆ మాటగా నువ్వు అయిపోవడానికి ప్రిపేర్ అవుతావు. ఈ సిచ్యువేషన్ పోదు, ఈ పరిస్థితి ఇలానే ఉంది, అంతే, నా జీవితం ఇంతే. 2 సంవత్సరాల తర్వాత దేవదూత వచ్చి నూనె పోసి దీవిస్తాడు. నీకు దీవెన ఈరోజు ప్రాప్తిస్తున్నాను అని. అప్పటికి ఏమైపోతావు? నువ్వు మాటగా అయిపోతావు. నువ్వు మాటగా అయిపోయిన తర్వాత ఆ మాట కూడా నీతో పాటు ఏమవుతుంది? దీవించబడుతుంది. ఈ పరిస్థితి మారుతాది అని దేవుడు దీవిస్తే, పరిస్థితి మారదు అనే మాట కూడా నీతో కలిసి ఉంది కాబట్టి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అందుకే తొందరపడి ఏ విషయంలో కూడా ఆలోచన పరంగా నా వల్ల కాదు, ఈ పరిస్థితి మారదు, ఎప్పటికీ వేస్ట్, ఇది కాదు అనకండి. హల్లెలూయా. జ్ఞానం ఇచ్చే ఆ వృక్షం, మంచి చెడులను ఇచ్చే వృక్షం దేవుడు తోటలో పెట్టాడా లేదా? చెప్పాలా? పెట్టాడు. రపరపా అవ్వ వెళ్ళి అందమైనదిగా ఆ ఫ్రూట్, ఆ పండు ఉందని చూసి తను ఏం చేసింది? తిన్నది. దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? ఫస్ట్ దీన్ని మీరు తినకూడదు అని ఆజ్ఞాపించారు. మనల్ని పోయి ఏం చేశారు? మన జాతి ఏం చేసింది? పోయి అది రమ్యమైనదిగా ఉందని చూసి ఆ ఫలాన్ని తిన్నారు. యాక్చువల్గా మరి అలాంటి ఫలాన్ని తిని పాపం చేసిన వారు అవుతారు కాబట్టి దేవుడు దాన్ని పెట్టొద్దు కదా. మరి ఎందుకు పెట్టాడంటే అది పెట్టడం వల్ల తప్పు కాదు, కానీ రైట్ టైం వస్తారు. వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడైతే పెరుగుతుందో, వీళ్ళ ఆలోచన ఒక పరంగా ఎప్పుడైతే పెరుగుతుందో, వీళ్ళు ఎప్పుడైతే గ్రో అవుతారో ఎదుగుదల ఎప్పుడైతే అవుతూ ఉంటారో, ఒక టైంలో ఆ వృక్షంని కలిగిన ఫలం తిన్నప్పుడు నిత్య జీవం కలిగిన వారిగా పనిచేస్తారు. ఆగారా? ఇది తింటే మేము దేవుళ్ళం అయిపోతామని. నీ టైం వచ్చేంత వరకు కాదండి, నో ప్రాబ్లం. నీ టైం వచ్చిందా? నువ్వు దేనికోసం సిద్ధపరచబడ్డావో ఆ మహిమనే నీకు సంపూర్ణంగా పనిచేస్తుంది. ఇట్స్ ఫినిష్డ్. హల్లెలూయా. ఐ నో ఇట్స్ వెరీ హార్డ్. ఒక విషయంలో మనం వెయిట్ చేయాలంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ తప్పదు. ఆదాం అవ్వ వెయిట్ చేస్తే వాళ్ళ మహిమ వేరుంటుంది, ఈరోజు మన మహిమ వేరుంటుంది. ఏం చేయలేదు వాళ్ళు? అసలైన తప్పు ఏం చేశారో తెలుసా? వాళ్ళు వెయిట్ చేయలేదు, వాళ్ళు గ్రో అవ్వలేదు. స్పిరిచువల్గా, మైండ్ పరంగా, ఫిజికల్గా వాళ్ళు గ్రో అవ్వక ముందే ఏం చేశారు? ఫలాన్ని తినేస్తారు. చిన్నపిల్లలకు గ్రో అవ్వక ముందే చికెన్ మటన్ పెడతామా? ఎప్పుడు పెడతాం? వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత, మానసికంగా, శారీరకంగా అన్ని రంగాలలో పెద్దగా అయిన తర్వాతనే వాళ్ళకి సరిపడా ఆహారాన్ని ఇస్తాం. ఇది కూడా అంతే. దేవుడు ఆహారాన్ని పెట్టాడు. చిన్నపిల్లల ముందు ఆహారం ఉంటుంది, అలాగే తినమని అర్థమా? చెప్పండి. దేవుళ్ళు అంటే మీరు అనుకోండి, మీరు చిన్నపిల్లల ముందు ఆహారం పెడతారు, అలాగే తినమని అర్థమా? దట్స్ ఫర్ సమ్ వన్ ఎల్స్. కానీ వీళ్ళు ఏం చేస్తారు? తొందరపడ రబరబాబు తినేస్తారు, తిని చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలా మన అవ్వ, ఆదాం కూడా ఏం చేస్తారు? వెయిట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి ఆ ఫ్రూట్ని తినేస్తారు. అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్. అందుకే ఎవరైతే దేవుని సన్నిధిలో వేచి చూస్తారో వారు ఏ బలం పొందుకుంటారంట? పక్షిరాజు లాంటి యవన బలాన్ని పొందుకుంటారంట. అలాంటి పక్షిరాజు కలిగిన బలము మీ అందరికీ రావాలంటే వన్ ఆఫ్ ద గ్రేట్ స్ట్రాటజీ దేవుని సన్నిధిలో నీ మహిమ కోసం నువ్వు వేచి చూడటమే. ఇట్స్ ఎ ఫైనల్ స్టేట్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందా ఎందుకు సమస్యలు కొన్ని రకంగా మార్చబడవంటే? 1, తప్పు వ్యక్తిని వివాహం చేసుకోవడం. 2, మన రక్తంలో, మన పితరుల యొక్క రక్తంలో ఉన్న శాప కార్యాలు కూడా మన రక్తంలో ప్రవహించాయి. దానివల్ల ఏ రోజు ఏ సమస్య వస్తుందో అన్ని నీట్గా రాసి పెట్టుకుందంట మీ రక్తం. దేవుని తలరాతను రాయలేదు, కానీ తలరాత రాసింది ఎవరు? మీలో ఉన్న మీ రక్తం. మీ తలరాతను రాసి ఈ పలానా సంవత్సరంలో ఇది అవ్వాలి,
ఈ పలానా సంవత్సరంలో ఇది జరగాలి. మీరు పాపులు కాదు, మీరు పాపం చేయట్లేదు, మీరు పరిశుద్ధంగానే బ్రతుకుతున్నారు. విశ్వాసం దేవుని మీద ఉంది. మీ ఆత్మ నశించబడలేదు, మీ ఆత్మ కాపాడబడింది, రక్షించబడింది, మీ మనస్సు మార్చబడింది, మీ హృదయంలో దేవుని ఆత్మ ఉన్నారు. కానీ రక్తం మార్చబడట్లేదు. ఈరోజు ఆయన రక్తం మీలోకి వచ్చి ఆయన మాట మీ మాటగా అయినప్పుడు, జీసస్ బ్లడ్ ఎప్పుడైతే మన రక్తముగా ఆయన రక్తముతో ఏకీభవిస్తామో అప్పుడే మన రక్తం పలికే ప్రతి మాట నిషేధించబడుతుంది. మన రక్తం పలికిన ప్రతి మాట కొట్టివేయబడి ఎవరి రక్తం పలికిన మాట నెరవేర్చబడుతుంది? జీసస్ బ్లడ్ పలికిన మాట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కయ్యోని విషయంలో ఏబేలు ఏమని పలికాడు? ఏబేలు రక్తం ఏమని పలికింది? నాకు న్యాయము తీర్చు. మరి యేసు ప్రభు రక్తం నీ పక్షంలో ఏం పలుకుతుంది? నాకు న్యాయము తీర్చాల్సి, వీరిని క్షమించండి అని యేసు రక్తం పలుకుతుంది. వీరి పాపాన్ని క్షమించు, వీరిని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నూతన పరచబడాలి. పితరులకు సంబంధమైన ఆత్మలతో ఏ కనెక్షన్ ఉందో అది బ్రేక్ అవ్వాలని జీసస్ క్రైస్ట్ బ్లడ్ పలుకుతుంది అంటండి. ఈరోజు అది ఫుల్ఫిల్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. ఎస్. సో ఏం చేద్దాం? దేవునితో సావాసం చేసినప్పుడే ఆ వర్డ్స్ చదవండి ఒకసారి. ఇంత ముందుకు 1 John ఐ థింక్. ఒకటి 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచేలా మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి అని ఉందా? ఏమనుంది వర్డ్స్ లో? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనము వెలుగులో ఉండాలా, నడవాలా? బట్ యేసు క్రీస్తు నడుస్తున్నాడా, ఉన్నాడా? మనం ఉండాలా, నడవాలా? క్లారిటీ వస్తుందా? We have to walk. He will stay with us. ఎందుకంటే ఆయన నడిస్తే, నువ్వు నడిస్తే ఇద్దరికి వేరుందండి. అండర్స్టాండ్ ఇట్. ఇట్స్ ఎ డివినేషన్, ఇట్స్ ఎ డిస్క్రిమినేషన్. హల్లెలూయా. సో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన ఎందుకు నడవట్లేదంటే, నువ్వు నడుస్తున్నావు కదా. నువ్వు నడుస్తున్నావు అంటే ఎవరు నడుస్తున్నారు? ఇంకా జీసస్ క్రైస్ట్. నా యేసయ్య నడుస్తున్నాడు, నేను కూడా నడుస్తున్నాను అని అంటే ఆయనను ఒకటా? కాదు, ఇద్దరు వేరు వేరు. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఎప్పుడైతే ఈ రీతిగా నీ ఫెయిత్, నీ యొక్క వర్డ్, నీ యొక్క మెడిటేషన్ జరుగుతుందో అప్పుడు ఏమైతే చూద్దాం. మనము అన్యోన్య సహవాసము కలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు? ఆయనతో సావాసము చేసినప్పుడు, ఆయన వెలుగులో మనము నడిచినప్పుడు దేవునితో సావాసం చేసినట్టు. దేవుడితో సావాసం చేస్తే ఏమవుతుంది? తన యేసు రక్తము మన పాపములన్నిటిని తొలగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే ఇంకా మారట్లేదో దయచేసి ఒక విషయం బాగా ఆలోచించండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఈ తాగుడు ఇలానే ఉంది అని ఎవరైతే అంటున్నారో నేను చెప్తున్నాను, వాడు సర్ప సంతానం, స్త్రీ సంతానం కాదు. వారు ఎవరు? అట్లాంటి వాళ్ళు ఎవరు? సర్ప సంతానం. మార్చగలగడానికి యేసుప్రభు వచ్చి కూడా మార్చలేదు. ఎందుకంటే ఆ రక్తమే సంపూర్ణంగా నాశనం అయిపోయింది, కరప్టెడ్ అయిపోయింది. అందుకే అంతమంది ప్రజల్లో దేవుడు నోవాను మాత్రమే నీతిమంతుడిగా తీర్చాడు, రక్తాన్ని బట్టి. మిగతా వాళ్ళంతా సర్ప సంతానం యొక్క రక్తముగా మార్చబడ్డారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మీ లైఫ్లో ఇంకా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఇంకా మీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము, మారట్లేదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే మార్చబడతారని నేనేం పలకను, బట్ అడుగుతున్నాను. ఇంకా 5 years నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఇంకా మారట్లేదు.
అనే వాళ్ళు ఉంటే ఈరోజు నీ ప్రార్థనకి సమాప్తం జరగాలి. ఎందుకంటే సొల్యూషన్ వస్తుందని కాదు, సొల్యూషన్ రాదు కాబట్టి నీ ప్రార్థనకు సమాధి చేయబడాలి. నూతనమైన దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన ఈ నోటి నుంచి బయలుదేరును కాక. బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లెట్ ఇట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమైందా? సో మన బ్లడ్ మన పితరుల నుంచి వస్తుంది కాబట్టి రకరకాల ఏదైతే వాళ్ళు పనికిరాని దాంట్లకు పనికిరాని శక్తులకు మొరపెట్టారో అవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇంకా మన తరం కూడా అలానే చేస్తే ఇంకా మన తరం తర్వాత వచ్చే తరం ఇంకా దరిద్రంగా పడుతుంది. హల్లెలూయా. సో ఈరోజు ఆ కర్స్ బ్రేక్ అవ్వాలి. ఆ కర్స్ బ్రేక్ అవ్వాలంటే we need an anointing. నీ రక్తం మార్చబడాలి. కుక్కతో పోలుస్తాను, దాన్ని ఎంత ఏం చేసినా చక్కగా అవుతుందా? అది మన రక్తం. మన రక్తం చక్కగా కాదు, వేస్ట్. అందుకే యేసు రక్తాన్ని మనము ఆశ్రయించాలి. అందుకే మన రక్తం యొక్క శబ్దాన్ని దాన్ని సైలెన్స్ చేయాలి. యేసు రక్తం యొక్క శబ్దాన్ని మనము వినాలి. సమస్యలు ఉన్నప్పుడు నీ రక్తం నీతో చెప్తుంది నువ్వు చచ్చిపోతే బాగుండని. బట్ యేసు రక్తం అలా కాదు, నీకోసం నేను ఆల్రెడీ చనిపోయానని చెప్తాను. నేను చచ్చిపోతే బాగుండనేమో అని నీ రక్తం నీతో తెలియపరిస్తే యేసు రక్తం ఏం పలుకుతుంది? నీ కోసం నేను ఆల్రెడీ చనిపోయాను. See that kind of a love that's come from the blood of Jesus Christ. సో అలాంటి యేసు రక్తం నీ పక్షమున ఈ రోజు నుంచి పలికిన ప్రతి వాక్కు మాట మీరు అది అనుభవించునుగాక. By the Spirit of God. Hallelujah. Hallelujah. సో ప్రొఫెటికల్గా మీకు కొన్ని కళలు వస్తాయి. నా విషయంలో కూడా చాలా మంది కళలు వచ్చాయి. మా అమ్మకి కళలు వచ్చాయి, సంఘంలో కొంతమంది కళలు వచ్చాయి. నాకు యాక్సిడెంట్ అయినట్టు కలబడింది, నాకు మొత్తం రక్తం అంతా నా మీద ఉన్నట్టు కలబడింది, హాస్పిటల్లో గ్లూకోజ్లో ఎక్కుతున్నట్టు కలబడింది. యాక్సిడెంట్ కాదు, అదంతా వాస్తవే. అది వాళ్ళ తప్పు కళలు కనలేదండి, అది కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే అది నా రక్తం, నా రక్తంలో ఉన్న శాపాలు ఆ విధంగా ఉన్నాయి. బట్ అది పనిచేస్తుందా? ఎందుకంటే నా రక్తం యొక్క స్వరాన్ని నేను ఆల్రెడీ ఎప్పుడో దాన్ని సమాధి చేసి పడేశాను. యేసు రక్తం పలికిన ప్రతి మాట నాకు వినిపించాలని ప్రార్థన చేస్తాను. Touch the spirit of the prayer. ఆ విధంగా ప్రార్థన చేయాలి. మీరేమనుకుంటున్నారు అదే ప్రార్థన చేయాలి, అది చిన్న పిల్లల ప్రార్థన. యేసు రక్తం నీ పక్షమున ఏదైతే పలుకుతుందో అది వినబడేలాగా నీ ప్రార్థన ఉండును గాక. హల్లెలూయా. ఎవరికైనా ఈ విషయంలో నెగిటివ్ ప్రొఫెసీ వచ్చిందా? ఆ తప్పు కాదు, అది కరెక్టే, జరిగేదే. ఫలానా నెక్స్ట్ మంత్లో నీకు అపాయం ఉంది అని ఎవరికైనా కలబడింది సంఘంలో, అది తప్పు కాదు, అది రియలే. కానీ అది దేనికి సంబంధమైనది? అది నీ రక్తానికి సంబంధమైనది, నీ లైఫ్కి సంబంధమైనది. నీ లైఫ్ ఎవరు? నీ రక్తం కాదు, యేసే నా జీవము. Jesus is my life. When you declare and when you believe very 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 deeply, నీ నరాలు, నీ రక్తం, నీ కణ ప్రతిదీ యేసే నా జీవం అని నమ్మినప్పుడు నీ జీవం పనికిరాదండి, ఆయన జీవమే పనిచేస్తుంది. Believe it, you will see the manifestation. హల్లెలూయా. అది నమ్మగలిగే సత్తా నీకుంటే ఆయన జీవం మీలో పనిచేయడానికి సత్తా ఆయన నీకు చూపించగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మగలుగుతున్నారా? నమ్మగలుగుతున్నారా? సో ప్రొఫెసీస్ ఉంటాయి. ప్రొఫెసీస్ మీ బ్లడ్ కలిగిన ప్రొఫెసీస్ ఉంటాయి, స్పిరిచువల్ ప్రొఫెసీస్ ఉంటాయి, పర్సనల్ ప్రొఫెసీస్ ఉంటాయి, తర్వాత భవిష్యత్ కాలంలో నిర్ణయించబడిన ప్రవచనాలు ఉంటాయి. మీ రక్తానికి సంబంధమైన ప్రవచనాలు కూడా నేను చెప్పగలుగుతాను. ఫలానా రోజు నీకు ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్లో ఇది వస్తుంది, నెక్స్ట్ మంత్లో ఇది జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఓకే, మంచి జరిగితే స్వాగతిస్తాం, చెడు జరిగితే క్యాన్సిల్ చేస్తాం. కొన్నిసార్లు క్యాన్సిల్ అవ్వవు. ఎందుకు క్యాన్సిల్ అవ్వవు అంటే మార్చబడాల్సింది డేట్ కాదు, నీ రక్తం మార్చబడాల్సి. Don't change the dates and dates because it is not connected to the seasons. It is connected to your blood. నీ రక్తంతో ముడిపడింది ప్రతి శాపం, రోజులతో ముడిపడి లేదండి. హల్లెలూయా. హల్లెలూయా.
సో నీ రక్తం ఏదైతే డిజైన్ చేసిందో నీ లైఫ్ ని, ఈరోజు అదంతా కూడా నేను తుడిచి వేస్తున్నాను. యేసు రక్తం by the power of Jesus. Hallelujah. Hallelujah. This is the power of the blood of Jesus. ఇది శక్తి, యేసు రక్తంలో ఉన్న శక్తి. ఎంతమంది ఆస్వాదిస్తున్నారు ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ స్ట్రాంగ్ అనాయింటింగ్ విత్ ఇన్ మై స్పిరిట్. నా ఆత్మలో నేను చాలా బలమైన అనాయింటింగ్ ఫీల్ అవుతున్నాను ఈరోజు. బికాస్ జనరేషన్స్ నా స్పిరిట్ వెళ్తుంది కాబట్టి ఐ ఫీల్ సో స్ట్రాంగ్. హల్లెలూయా. మీ తరాల ముందు పరిశుద్ధాత్మ ద్వారా నా ఆత్మ పైకి వెళ్ళింది. ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉందనంటే సమస్య 150 సంవత్సరాల ముందు అక్కడ ఉంది సమస్య. దేవుడు 150 సంవత్సరాలు కాదు, 2000, 3000, 6000 సంవత్సరాల ముందు కూడా దేవుడు ఉన్నవాడు అనువాడు. అక్కడ పోయి సెట్ చేస్తాడని ఈరోజు నమ్ముతుందా? హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా మీకు చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేస్తాడు దేవుడు. మీరు నమ్మితే మీ ముందు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. బాయ్స్, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ సెటిల్డ్. ఏదైతే చెమట కార్చి కష్టపడుతున్నావో నో ప్రాబ్లం. అక్కడ సాతాను అటాక్ చేద్దాం అనుకున్నాడు, చేశాడు. యుద్ధం ఏమోవాలి, యుద్ధం ఎడిగందాం ఏమోవాలి. కుటుంబ పరిస్థితుల విషయంలో స్త్రీ కొన్నిసార్లు నిరాశపడుతూ, దుఃఖపడుతూ, ఆ విషయంలో మోసపోతూ అన్నిని కట్టుకొని ఉంది కదా, దేవుడి ఆత్మ మిమ్మల్ని చూస్తున్నాడు. You are going to get liberty in Jesus' mighty name. మీకు ఫ్రీడమ్ ని దేవుడు కలగజేయబోతున్నాడు, స్వేచ్ఛని దేవుడు కలగజేయబోతున్నాడు. By the Spirit of the living God. Hallelujah. Hallelujah. ఏ విషయంలో దేవుని మహిమ కోసం రక్తాన్ని చెందించారో that glory is going to hit you. ఈ సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ ఈ మహిమను తాకుతారు. అందరినీ, ఒక్కరిని కూడా విడిచిపెట్టారు. ఆ మహిమ అందరినీ తాకుతారు. ఎందుకంటే అల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ దేవుడు తన మహిమను విడుదల చేస్తాడు కాబట్టి ఆ మినిస్ట్రీలో మీ అందరూ ఉన్నారు కనుక మిమ్మల్ని కూడా దేవుని మహిమ తాకబోతుంది. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. అందరికి అర్థమైందా? అందరికి. ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి మారట్లేదంటే స్త్రీ సంతానమా సర్వ సంతానం? Don't trust those people is going to get change. No. కొన్నిసార్లు భయం పెట్టి భార్యలు భర్తలను మార్చేస్తారు. నువ్వు మారకపోతే దేవుడు నిన్ను ఇప్పుడు అది చేస్తాడా? వాళ్ళు మారినట్టే ఉంటుంది. మాట నిజమేనది, నమ్మొచ్చా? నాకు ప్రాఫిట్ ప్రార్థన చేసి నా నోటికి శక్తిని ఇచ్చిండు. నువ్వు ఇప్పుడు మారకపోతే నేనే బతినా జరుగుతుందంటే భర్త మారినట్టు అనిపిస్తాడు. అది మార్పు కాదు, అది నటన. హల్లెలూయా. అటెన్నో ప్రయోగాలు అయ్యాయి, అనుభవాలు తెచ్చుకున్నారు, మారడానికి ఫిక్స్ అయ్యారేమో. ఫిక్స్ కాకండి. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ప్రతిదీ కూడా దేవుడు మార్చిపోయి దేవుడు తన కృపను మహిమను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? క్యారెక్టర్స్ అనేటివి బ్లడ్ లైన్ నుంచి వస్తుంది కనుక వీడు చెడ్డవాడు, వీడు పనికి రానివాడు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు కొంతమంది నిజంగానే అలా ఉంటారు. వాళ్ళ రక్తాన్ని మార్చలేం, మనం మార్చలేం. వాళ్ళ రక్తం అలానే ఉంటుంది, ఇంకా పనికిరాని రక్తం. అది ఎవడు ఏం చేయలేడు దాన్ని. యేసయ్యనే దాన్ని మార్చారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు ఐ కమాండ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మతో ఆజ్ఞాపిస్తున్నా, మీ ఆత్మలోకంలో ఉన్న ఏదైతే మీ పితరుల శాపాలు కనెక్షన్లో ఉన్నాయో దేవుడు తగిన సమయం అది ఆ శాపాల యొక్క కనెక్షన్స్ అన్ని బ్రేక్ చేస్తాడు. ఆ చైన్స్ ని బ్రేక్ చేస్తాడు, ఆ పవర్స్ ని బ్రేక్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సంఘంలో అఫ్కోర్స్ వాళ్ళని నిరుత్సాహపరచకండి. నీకు ఈ ప్రాబ్లం వస్తుందేమో చూసుకోండి అన్నప్పుడు జాగ్రత్త చెప్పడం తప్పు కాదు, వాళ్ళు చెప్పాలి కూడా. అది నీ రక్తము ఒకరితో మాట్లాడుతుంది కళ రూపంలో. అంటే స్టిల్ చూడండి, నీ రక్తం యొక్క భాష నీకు అర్థం కావట్లేదు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్తుంది? సంఘంలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఫలానా స్త్రీకి వచ్చే నెలలో అపాయం జరగబోతుంది అని ఒక స్త్రీకో పురుషుడికో కళ వస్తుంది.
కళ ఇచ్చింది దేవుడు కాదు, సాతాను కాదు, లోకం కాదు. ఎవరు? నీ బ్లడ్. బికాస్ స్పిరిచువల్లీ ఎంపవర్డ్ అయింది కనుక నీ బ్లడ్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కళను ప్రత్యక్షం చూపిస్తాడు. నేను ఇది చెయ్యబోతున్నా. దాట్స్ ద వాయిస్ ఆఫ్ ద బ్లడ్. వెంటనే నేను ఏమన్నా వాళ్ళతో అనడం పక్కన పెట్టాను. వెంటనే నేను గాడ్ సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నా రక్తం ఇలా పలుకుతుంది కదా, వచ్చే నెలలో యాక్సిడెంట్ కాబోతుందని, నువ్వేం పలుకుతున్నావు వేసయ్యా? జీసస్ యేసు రక్తం. మళ్ళీ అదే సంఘంలో ఇంకో వ్యక్తి దగ్గరికి వస్తా, నీకు యాక్సిడెంట్ ఏమో కానీ నాకు ఒక కళ పడింది, ఇంకో బ్రదర్ నీకు ఒక కారు వచ్చి నేను గుర్తుందని చెప్పాడు కదా, అలాంటి కారు నువ్వు కొనబోతున్నావు అని. That's the power of the voice of the voice. Hallelujah. So you are not broken that part, but you transfigured it. నువ్వు దాన్ని కొట్టివేయలేదండి, దాన్ని మార్చా. అందుకే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడా? లేదు, నెరవేర్చి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి. He was not broken it. అందుకే కర్సెస్ బ్రేక్ చేయలేదు, begin to transform like a blessings. Hallelujah. అందరికి అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద ప్రేయర్. అంతేగాని ఒక నెగిటివ్ వచ్చేసింది, ఇంకా నాకు ఈ కళ పడిపోయింది, అయిపోయి ఇంకా సర్వనాశనం అయిపోయింది. నో 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 నో. యేసు రక్తము కూడా ఒక స్వరంతో తన ధ్వజమెత్తి పలుకుతుందంట. దాని వైపు నువ్వు చూసినప్పుడే ఆ రక్తము యొక్క శబ్దం యొక్క తరంగాలు ఏం చేస్తాయి? నీలో శక్తులను కదిలించి నిన్ను గొప్ప జనముగా చేస్తాదని. This is the prophecy for you in Jesus' mighty name. Hallelujah. So ఈ వాక్యాన్ని బట్టి ఏ నెగిటివ్ ప్రొఫెసీ మీలోకి వచ్చినా మంచిది అని నేను ప్రకటిస్తాను. Hallelujah. ఎందుకంటే ఎవరో ఒక రక్తం పలుకుతే కానీ యేసు ప్రభు రక్తం గుర్తుకు రాదు. So some blood has to speak so that we have to go to the blood of Jesus Christ. యేసు రక్తం దగ్గరికి మనం వెళ్తున్నాం, యేసు రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఒకసారి మనం అందరం అందాం, యేసు రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. మరొకసారి హల్లెలూయా. 4 జనరేషన్స్ లో అన్ని శాపాలు యేసు నామములో తొలగించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమైందా? రైతు కుటుంబంలో ఉన్న సంతానం వాళ్ళకేం నేర్పిస్తుంది? నాగలు ఎలా పట్టాలో నేర్పిస్తుంది. నేర్పిస్తేది మనిషికి కాదు, రక్తానికి నేర్పిస్తుంది. వాడు అలానే తయారవుతాడు, ఇంకొకరు మళ్ళా తయారవుతాడు. హల్లెలూయా. నిజంగా అసలైన బ్లెస్సింగ్ ఏంటంటే డాక్టర్ కొడుకులు డాక్టర్ కావద్దన్నది బ్లెస్సింగ్ యాక్చువల్గా. అర్థమైందా? అందరికి అర్థమైందా? డాక్టర్ కొడుకులో డాక్టర్స్ కావద్దు, సైంటిస్ట్ కొడుకులో సైంటిస్ట్ కుమారుడు కావద్దు. ఎందుకు? బ్లడ్ హాజ్ ఆల్రెడీ చేంజ్. దట్స్ ఎ ప్రూఫ్. అంటే మనిషి ఇంకెక్కువ ఎదుగుతూ ఉండాలి, కానీ అదే స్థాయి కలిగిన వ్యక్తిత్వంగా మన రక్తం పనిచేయదు. సో దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచుగాక. Give a big clap to Jesus. Big clap. Thank you, Lord.